ఎటు చూసినా చుట్టూ ఎత్తైన కొండలు, భూమికి పచ్చని పరుపేసినట్లు ఉండే పచ్చదనం, సొరంగాల మార్గం ద్వారా అద్భుతమైన ప్రయాణం, ఆశ్చర్యపరిచే అత్యంత ఎత్తైన బ్రిడ్జిలు, ప్రమాదాలతో పోటీపడుతూ భారత ఇంజనీరింగ్ పనితనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ భారతీయ రైల్వేల్లోకి మరో ప్రాంతం వచ్చి చేరబోతోంది. అవును, అదే మిజోరాం రాజధాని ఐజ్వాల్కు రైలు కనెక్టివిటీ. అసలు ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇన్నేళ్ల సమయం పట్టింది? అక్కడి అధికారులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ. దేశంలోని నలుమూలలకు విస్తరించి ఉంది మన భారత ఇండియన్ నెట్వర్క్ రైల్వే. అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కనెక్టివిటీ చాలా తక్కువే అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులనైన ఈటానగర్, అగర్తల, గౌహతికి రైల్వే నెట్వర్క్ ఉంది. తాజాగా భారతీయ రైల్వే మరో అరుదైన ఘనతను సాధించింది. ఈస్టర్న్ రైల్వేలకు నెట్వర్క్ను మరింత సరళీకృతం చేస్తూ మొదటిసారి మిజోరాం రాజధానికి రైల్ కనెక్టివిటీని అందిస్తోంది భారతీయ రైల్వే. భైరాబీ నుంచి ఐజ్వాల్లోని సైరాంగ్ వరకు 52 కిలోమీటర్ల పొడవున కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. 1999లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మార్చి 2006లో ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా రైట్స్ లిమిటెడ్ 2008లో ప్రీ కన్స్ట్రక్షన్ సర్వే మరియు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించింది. ఆగస్టు 2011లో తన తుది నివేదికను సమర్పించింది. 2008-2009లో భైరాబీ సైరాంగ్ లైన్ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2014 నవంబర్ 29న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2014-2015 నాటికి భూసేకరణ పూర్తవగా 2015 నుండి 16 నాటికి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావటం మొదలుపెట్టాయి. 2384.34 కోట్లతో ప్రారంభమయ్యి ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 8,000 కోట్లకు చేరింది బడ్జెట్. ఈ మొత్తం ప్రయాణంలో మొత్తం 55 ప్రధాన వంతెనలు నిర్మించారు, 87 చిన్న వంతెనలు నిర్మించారు మరియు 32 సొరంగాలు కూడా ఉన్నాయి. 5 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మరియు 9 అండర్ బ్రిడ్జిలు వచ్చాయి. బ్రిడ్జ్ 196 ఒక అద్భుతమైన వంతెన. దీని ఎత్తు 104 మీటర్లు, అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 42 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట. కేవలం సొరంగాల మొత్తం పొడవు దాదాపు 12.63 కిలోమీటర్లు. పొడవైన సొరంగం దాదాపు 1.88 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్లో మొత్తం 4 స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. భైరాబీ స్టేషన్ ఇప్పటికే వినియోగంలో ఉండగా కొత్తగా హార్టోకి, కౌన్పుయ్, మూల్కాంగ్ మరియు సైరాంగ్ వద్ద టెర్మినల్ స్టేషన్ను నిర్మించారు. ఈ ట్రాక్ నిర్మాణం అత్యంత సవాళ్లతో కూడుకున్నదని, పూర్తి కావడం ఆనందంగా ఉందంటున్నారు చీఫ్ ఇంజనీర్ వినోద్. 2016 మే 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిల్చార్, భైరాబీ మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలును ప్రారంభించడంతో అస్సాం బోర్డర్లో ఉన్న మిజోరాంకు తొలిసారి రైలు కూత వినిపించింది. అయితే ఆ ప్రాంతం కూడా అస్సాం బోర్డర్లో ఉండడంతో మిర్రారస్మలకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఉన్న సిల్చార్, భైరాబీ మీటర్ గేజ్ రైల్వే వ్యవస్థను బ్రాడ్ గేజ్గా మార్చడం ద్వారా ఇది సాధ్యమైంది. మయన్మార్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దులను పంచుకుంటుంది మిజోరాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి 4 విభాగాలుగా నిర్మాణాన్ని చేపట్టారు. ఇక మొదటి విభాగం భైరాబీ నుండి హార్టోకి 16.72 కిలోమీటర్లు, హార్టోకి నుండి కౌనుపోయ్ 9.71 కిలోమీటర్లు, కౌన్పోయ్ నుండి మోల్కాంగ్ 12.11 కిలోమీటర్లు, ముల్టాంగ్ నుండి సాయిరాంగ్ 12.84 కిలోమీటర్లుగా విభజించారు. మరోవైపు ఈ లైనుకు సంబంధించి టెలికమ్యూనికేషన్ చాలా కీలకం. ఈ మార్గంలో రైలు అందుబాటులోకి రావడంతో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చి సరిహద్దు సామాగ్రిని సులభంగా తరలించే అవకాశాన్ని కల్పించింది. అసలే గ్రీనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో టూరిజం కూడా పెరిగి ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ధరలు ఎక్కువే. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే అవి కూడా నియంత్రణలో ఉంటాయంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ఇంత అద్భుతమైన రైల్వే ట్రాక్ ఏర్పాటు అవడంపై రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలతో ఇక్కడికి కనెక్టివిటీ కూడా పెరుగుతోందని తెలిపారు. భైరాబీ సైరాంగ్ లైన్ ప్రారంభంతో మిజోరాం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో మౌలిక సదుపాయాల అనుసంధానంలో గణనీయమైన ముందడుగు వేసింది. ఈ రైల్వే ప్రాజెక్ట్ భారతీయ రైల్వే సత్తాను, భారతీయ ఇంజనీర్ల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. జై హో భారత్, జై జై హే భారత్.